రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తున్న సంక్షేమ ప్రభుత్వానికి ప్రజలు మళ్లీ పట్టం కట్టాలని తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కోరారు. గురువారం మండలంలోని మిట్టకండ్రిగ, కుప్పం, బాదూరు, సీకేపల్లి, నెత్తకుప్పం, ఆనుపల్లి గ్రామ పంచాయతీలలో వైసీపీ నీడ్స్ జగన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక వైసీపీ నాయకులు పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. మోహిత్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రజలు ఆదరించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ ఎద్దుల చంద్రశేఖర్ రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, భానుకుమార్ రెడ్డి, కొట్టే చంద్రశేఖర్ రెడ్డి, చిట్టిబాబు నాయుడు, భాస్కర్ రెడ్డి, బీకే రెడ్డి, వేణునాథం రెడ్డి, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోహిత్ రెడ్డి గారిని ఓటు ఆవిష్కరించాల్సిందిగా ఈ కార్యక్రమం జరుగుతుంది. పంచాయతీలో ఎన్ని కోట్ల పనులు ఎన్ని కోట్ల స్కీమ్లు అనేది ఎన్ని కోట్ల మందికి అందాయనేది రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయడం ఈ కార్యక్రమం. 4 స్కీములకి తక్కువ కాకుండా వచ్చుంటాయి. అవన్నీ కూడా నియోజకవర్గ స్థాయిలో అన్ని సదుపాయాల విషయంలో రోడ్లు కానీ డ్రైన్లు. ఈ రామచంద్రాపురం మండల పరిషత్ అధ్యక్షులు గౌరవనీయులు బ్రహ్మానందరెడ్డి గారిని, డిసి గారిని, వైస్ ఎంపీపీలు, శాసనసభ్యుల వారు, అట్లాగే ఇక్కడికి విచ్చేసిన తుడా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇచ్చిన మొత్తానికి ఎన్ని సిమెంట్ రోడ్లు కానీ ఎందుకు జగన్ కావాలి, సంక్షేమ పథకాలు ఏం చేశాడు, అభివృద్ధి ఏం చేశాడు, వ్యక్తిగతంగా మనం ఏం చేశామని చెప్పి కొన్ని విషయాలు ఈరోజు చెప్పినా కూడా మళ్ళీ కొన్ని మీ దృష్టికి రావాలనుకో. నా చూడాలని అందరూ కావాలి అనే ఒక కార్యక్రమంలో మన పంచాయతీకి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉండేది. ఎప్పుడూ మొదటి నుంచి కుప్పం, బాదూరు కావచ్చు, రాయల చెరువు కావచ్చు, నాన్నగారికి వెన్నుదండుగా నిలబడి మీ అందరూ ముఖ్య పాత్ర పోషించింది మీరని చెప్పి గర్వంగా తెలియజేస్తాను. తప్పకుండా మీ రుణం తీర్చుకునేదానికి ఎప్పటికప్పుడు మేము కూడా మన ప్రజల కోసం ఎప్పుడూ కష్టపడుతున్నాం కూడా తెలియజేస్తాను. అదేవిధంగా జగనన్న ఎందుకు కావాలి, ఈరోజు ఒకసారి ఆలోచిస్తే మన ముఖ్యమంత్రి గారు గత 4 సంవత్సరాల 10 నెలల్లో చేసిన అభివృద్ధి ఏంది, చేసిన సంక్షేమం ఏంది, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా లేదా అని చెప్పి ఒక్కసారి పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏ మీటింగ్కి పోయినా సరే, ఎక్కడికి పోయినా సరే మన ముఖ్యమంత్రి గారు ఒక్కడే తెలియజేస్తున్నారు, నేను చెప్పిన మాట నిలబెట్టుకుంటేనే ప్రతి కుటుంబానికి నా వల్ల లబ్ధి చెందితేనే నన్ను ఆశీర్వదించమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఈ విధంగా జనాల కోసం చెప్పే ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడైనా ఉంటాడా అని చెప్పి ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారికి నమ్మకం, నేను చెప్పిన మాట మొత్తం కంప్లీట్ చేశానని చెప్పి. దానికి ఉదాహరణ ఈరోజు ఒక్కసారి ఆలోచిస్తే మన పిల్లలు బాగా చదువుకోవడం కోసం ఈరోజు ప్రతి స్కూల్ని కార్పొరేట్ స్కూల్కి ఏ మాత్రం తక్కువ లేకుండా ఈరోజు చేయడం జరిగింది. ముఖ్యంగా కుప్పం, బాదూరు హై స్కూల్ చూస్తే ఒక్కసారి ఈడున్న పెద్దలందరూ కూడా హై స్కూల్కి పోయి చూస్తుంటారు. నేను ఇంతకుముందు చిన్నప్పుడు ఒకసారి ఊటీ, కొడైకెనాల్లో స్కూల్ ఎలా ఉంటాయని చూడడానికి పోయినప్పుడు కొండల మీద 4-5 లక్షలు ఫీజు చేసి బ్రహ్మాండంగా ఉండేవి. ఈరోజు ఈ స్కూల్ చూస్తే ఆ ఊటీ, కొడైకెనాల్లో ఏ విధంగా స్కూల్ ఉందో ఆ విధంగా మన కుప్పం, బాదూరులో స్కూల్ రెడీ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఎలిమెంటరీ స్కూల్ కూడా బ్రహ్మాండంగా రెడీ చేయడం జరిగింది మన ఊర్లో. అదేవిధంగా ప్రతి స్కూల్ని 40 లక్షల నుంచి 60 లక్షల రూపాయలు తగ్గకుండా ప్రతి స్కూల్ని డెవలప్ చేయడం జరిగింది. ఈరోజు ఎప్పుడైతే తుడా పరిధిలో చేర్చామో సుమారు ఒక మండలానికి 60-70 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఒక పంచాయతీకి ఈరోజు కుప్పం, బాదూరు మరియు రాయల చెరువు పంచాయతీలో కనీసం అంటే మనం చేసిన డెవలప్మెంట్ ఒక 6-7 కోట్లు. ఒక మట్టి రోడ్డు 1 లక్ష రూపాయలు, మెటల్ రోడ్డు 3 లక్షలు, గ్రామ సచివాలయ భవనాలు 60 లక్షలు, రైతు భరోసా గవర్నమెంట్ స్కూల్స్ రెడీ చేయడం జరిగింది. అదేవిధంగా 8, 9, 10 క్లాస్ చదివే పిల్లలకి
ఈరోజు ట్యాబులు ఇచ్చి వాళ్ళందరూ కూడా ఆధునిక ప్రపంచంలో వాళ్ళు నేర్చుకోవాలని చెప్పి, వాళ్ళు ఉన్నతంగా పోవాలని చెప్పి ఈరోజు టెక్నాలజీలో కావచ్చు, ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం కావచ్చు, మంచి సిలబస్ పెట్టడం కావచ్చు. ఒకసారి వాళ్ళు బుక్స్ చూస్తే ఈరోజు కార్పొరేట్ స్కూల్స్లో కూడా ఈ విధంగా వాళ్ళకి అంత బ్రహ్మాండంగా డయాగ్రామ్స్ ఉండే బుక్స్ దొరకవు. ఈ విధంగా మన పిల్లల చదువు కోసం మన ముఖ్యమంత్రి గారు 2 అడుగులు ముందేస్తున్నారు. అదేవిధంగా తల్లిదండ్రుల అకౌంట్లో 15,000 రూపాయల డబ్బులు అమ్మఒడి అని చెప్పి ఈరోజు డబ్బులు వేసి మన పిల్లలకి ఈరోజు చేయూతనిస్తున్నారు. ఒక్క 10వ క్లాస్ తర్వాత ఏం చదివితే అది, ఎంత చదివితే అంత నేను చదివిస్తానని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్, ఆ రోజు మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పి 2 కార్యక్రమాలు తీసుకువచ్చి మొత్తం ఎంతైతే ఫీజు ఉంటుందో అంతా ఫీజు ఈరోజు మన రుణమాఫీ లాగా ఫీజు మాఫీ చేసి ప్రతి ఒక్కరికి తిరిగి మళ్ళీ రీయింబర్స్మెంట్ చేసి వాళ్ళందరూ చదువు కోసం తోడ్పడుతున్నారు. రైతులందరూ బాగుండాలని చెప్పి ఈరోజు ప్రతి పంచాయతీలోనూ ఒక ఆర్బీకే భవనం కట్టించడం జరిగింది. ఈ ఆర్బీకే భవనంలో విత్తనాల కాడి నుంచి మనకి ఏం కావాలంటే అవన్నీ కూడా రైతులు ఇబ్బంది లేకుండా మనకు అన్ని ఆర్బీకే భవనాలు అందిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు రైతు భరోసా అని చెప్పి డైరెక్ట్గా మన అకౌంట్లో డబ్బులు వేసి 13,500 రూపాయలు ప్రతి ఒక్క రైతుకి డబ్బులు వేసి వాళ్ళందరినీ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉంటామో మన కుటుంబం కూడా బాగుంటుందని చెప్పి నమ్మిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతి పంచాయతీలోనూ హాస్పిటల్స్ బ్రహ్మాండంగా రెడీ చేయడం జరిగింది. మనం చూడొచ్చు, ఈ దగ్గరలోనే మన ఒక హాస్పిటల్ కూడా నేను ఓపెన్ చేయడం జరిగింది. పిహెచ్సి సెంటర్ బ్రహ్మాండంగా పిహెచ్సి చైర్మన్ అదేవిధంగా హాస్పిటల్గా రెడీ చేసుకోవడం జరిగింది. దానిలో 2 డాక్టర్లుగా నియమించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆరోగ్యశ్రీ అనేది ఆ రోజు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీని 2 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు 25 లక్షలకి పెంచి మనకు 1000 రూపాయలు దాడితే ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు నేను భరిస్తానని చెప్పి ఈరోజు ఆరోగ్యశ్రీని డెవలప్ చేయడం జరిగింది. 108 అంబులెన్స్లు, గతంలో కాన్స్టిట్యున్సీకి ఒక 108 అంబులెన్స్ ఉండేది. అప్పుడు మహానుభావుడు తీసుకువచ్చిన అంబులెన్స్లు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మండలానికి ఒక అంబులెన్స్ ఏర్పాటు చేసి ఫోన్ చేసిన 15-20 నిమిషాలకంతా మన ఇంటికాడికి వచ్చి మనం బాగుండేలాగా మనకు హాస్పిటల్ తీసుకునేలాగా ఈరోజు చూస్తున్నారు. అదేవిధంగా మనందరికీ తెలుసు, గతంలో ఒక సర్టిఫికేట్ కావాలన్నా, ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఇంకేదన్నా కావాలన్నా ఇక్కడ నుంచి నేరుగా మనం ఎంఆర్ఓ ఆఫీస్కో ఎంపీడీ ఆఫీస్కో పోయేవాళ్ళం. ఆడ పని కాకపోతే మళ్ళీ వెనక్కి తిరుక్కు వచ్చేవాళ్ళం. పొయ్యి రావడానికి 100 రూపాయలు ఆటో ఛార్జు. ఇవంతా ఆలోచించి మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతి పంచాయతీలోనే ఏ విధంగా అయితే సచివాలయం అని చెప్పి మన రాష్ట్రానికి ఒక సచివాలయం ఉంటుందో ఈరోజు పంచాయతీకి ఒక సచివాలయం ఏర్పాటు చేసి ఒక డిజిటల్ కావచ్చు, ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ కావచ్చు, ఒక వెల్ఫేర్ ఆఫీసర్ కావచ్చు, మొత్తం మండలాల్లో ఉన్న ఆఫీసర్లందరినీ కూడా పంచాయతీలోకి ఏర్పాటు చేసి మన సమస్యలంతా కూడా పంచాయతీలు ఈరోజు నిర్వహించుకునే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి చిన్న సమస్య ఉంటే చాలు మన ఇంటికాడికి మన వాలంటీర్లు వచ్చి మన పనులు చేసే కార్యక్రమం ఈరోజు చేపడుతున్నాము. అదేవిధంగా ఈరోజు మన అందరికి తెలుసు, అవ్వాదాతలు పెద్దలందరూ ఉన్నారు. ఇక్కడ పెన్షన్ గతంలో 2019కి 2 నెలలకు ముందు పెన్షన్ 1000 రూపాయలు వచ్చేది. మన ముఖ్యమంత్రి ఎప్పుడైతే అధికారులు చేపట్టాడో ఆ రోజు నుంచి పెన్షన్ 2250 నుంచి పెంచుకుంటా పోయి ఇప్పుడు 3000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో ఎప్పుడైనా ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారా అని చెప్పి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి కుటుంబానికి సగటున ఇప్పుడు మనం చేసిన లబ్ధి కనీసం అంటే గవర్నమెంట్ నుంచి 1 లక్ష నుంచి 2 లక్షల నుంచి 3 లక్షల కొన్ని కుటుంబాలు రావడం జరిగింది. గతంలో ఇచ్చిన మాట మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఒక మాట ఇచ్చారో ఆ మాటనే ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించి ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు ఉదాహరణ మీ అందరికీ తెలుసు, అక్కడ చాలా మంది డ్వాక్రా అక్క చెల్లెలు ఉన్నారు. గతంలో 2014లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు గెలిస్తే నేను డ్వాక్రా రుణమాఫీ చేస్తాను, రైతు రుణమాఫీ చేస్తాను, బంగారు రుణమాఫీ చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ఇచ్చిన దానికి ఆర్సీపురం మండలంలో కూడా 6 మండలాల్లో ఒకే ఒక మండలం ఆ రోజు వైసీపీకి మైనస్ వచ్చిన మండలం ఆర్సీపురం మండలం. ఆ రోజు మనందరూ నమ్మి ఆ రోజు చంద్రబాబు నాయుడికి ఇక్కడ ఓటు వేయడం జరిగింది. చాలా మంది ఓటు వేసినప్పుడు ఏ ఒక్కరికైనా ఆ రోజు రుణమాఫీ చేశారా? ఏ ఒక్కరికైనా ఆ రోజు పూర్తి స్థాయి రైతు రుణమాఫీ చేశారా?
ఏ ఒక్కరికైనా పూర్తి స్థాయిలో ఆ రోజు బంగారు రుణమాఫీ చేశారని చెప్పి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన ముఖ్యమంత్రి, మీరు ఆశీర్వదించిన ముఖ్యమంత్రి, ఈరోజు ఎలక్షన్ ముందు మాట ఇవ్వడం జరిగింది. గెలిస్తేనే 2019 ఏప్రిల్ 11 నాటికి ఎంతైతే డ్వాక్రా రుణమాఫీ ఉంటుందో మొత్తం డ్వాక్రా రుణమాఫీ నేను మాఫీ చేస్తానని మన ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకుంటూ మొన్నటితో 25,000 కోట్లు 4 విడతలుగా ప్రతి అక్కా చెల్లెల అకౌంట్కి 25,000 కోట్లు అంటే 79 లక్షల మా డ్వాక్రా అక్కా చెల్లెలకి సుమారు ఒక్కొక్క కుటుంబానికి 40,000 నుంచి 50,000 రూపాయలు తగ్గకుండా ఈరోజు డ్వాక్రా రుణమాఫీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మన ప్రభుత్వంలో చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఒక అమ్మఒడి ఇచ్చినా సరే, చేయూత ఇచ్చినా సరే, వాళ్ళ ఆసరా ఇచ్చినా సరే, వాహన మిత్ర ఇచ్చినా సరే, ఏ స్కీమ్ ఇచ్చినా సరే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకే ఇస్తున్నారు. మగవాళ్ళకి ఈ మధ్య ఏ స్కీమ్ రావడం లేదు. దానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే ఇంట్లో ఆడవాళ్ళు ఆర్థికంగా బలంగా ఉంటారో అప్పుడే ఇల్లు బాగుంటుంది, సక్రమంగా ఇల్లు వెళ్తుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ప్రతి స్కీమ్ని ఈరోజు ఒక ఇంటి పట్టా ఇచ్చినా కూడా ఇంట్లో ఆడవాళ్ళ పేరు మీదే ఇస్తున్నారని గర్వంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ సంక్షేమమే కాదు, అభివృద్ధిలో కూడా మన పంచాయతీని ముందుబాటు నడిపించే దాంట్లో మన ఎమ్మెల్యే గారు ఎప్పుడూ ముందున్నారు. మనం కట్టబెంద గత